జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ లెక్చరర్ల ఐక్యత వర్ధిల్లాలి ప్రైవేట్ లెక్చరర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ ప్రైవేట్ అధ్యాపకుల సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మెయిన్గా ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లోపల ఆ రోజు క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి ప్రైవేట్ అధ్యాపకులని మరి ఈ ప్రభుత్వము గుర్తించే అటువంటి ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగా మేము కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో మెయిన్గా ఏంటి అని అంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మామూలు స్థాయిలో ఉన్నప్పుడే అధ్యాపకులుగా ఈరోజు సమాజాన్ని, విద్యార్థులను, అధ్యాపకులని అందరినీ చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున రగల్చినటువంటి వాళ్ళు మరి మేధావులుగా, అధ్యాపకులుగా, మరి ప్రైవేట్ అధ్యాపకులుగా కీలక పాత్రను పోషించడం జరిగింది. మరి అలాంటి అధ్యాపకులను అందరినీ కూడా మిస్ కాకుండా ఈ ఏర్పాటు చేసినటువంటి ఉద్యమకారుల కమిటీ సరైన విధానంలో గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా ప్రకటించిందో అవన్నీ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు 250 గజాల స్థలము, ఇల్లు, 2,25,000 రూపాయలు పెన్షన్ లాంటి ఏవైతే ప్రకటించిండ్రో అవన్నీ కూడా మా అధ్యాపకులకి అందజేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. దానిలో భాగంగానే మేమంతా కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున మా అధ్యాపకుల పక్షాన అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కమిటీకి ఆఫీస్ ఏర్పాటు చేసినా ఆ కమిటీ దగ్గరికి మా ఉద్యమకారుల డేటాని ఈ 2-3 రోజులలో కలెక్ట్ చేసుకొని తీసుకుపోయి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ అందజేసినటువంటి అందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తించి వాళ్ళకి గవర్నమెంట్ ఏ విధంగా అనౌన్స్ చేసిందో ఆ ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలనే దానికోసం ఇక్కడ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పులి శ్రీనివాస్ గౌడ్ మరి టీజీపీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ ఉద్యమకారులుగా గుర్తించడం అనేది ఒక శుభ పరిణామం. అప్పుడు ఆ ఉద్యమంలో 14 సంవత్సరాలు అరణ్యవాసం లాగానే విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని చాలా మోటివేట్ చేసి, అంటే విద్యా వ్యవస్థలో రేపు తెలంగాణ వస్తే ఎలా జరుగుతుంది, ఆంధ్ర పాలకుల దోపిడీకి ఎలా గురైంది, ఇంకా ఎలా గురవుతాము, ఫ్యూచర్లో కూడా ఎలా జరుగుతుందని క్షుణ్ణంగా ప్రతి ఒక్క అధ్యాపకుడు వివరించి వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన ఘనకీర్తి వాస్తవానికి మేధావులకి మరియు తెలంగాణ ఉద్యమకారులకు దక్కుతుంది. అందులో తెలంగాణ లెక్చరర్స్ అనేది వాళ్ళు కూడా అందరం కలిసి కూడా బాగా పనిచేయడం జరిగింది. అది క్షుణ్ణంగా అందరికీ కూడా తెలిసిన విషయమే. కాకపోతే మళ్ళీ కూడా మేము చేసిన విషయాన్ని మాత్రమే మేము గుర్తించినందుకు మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. దాంట్లో విద్యార్థులకు రక్షణ కవచం లాగా పాఠాలు చెబుతూ మళ్ళీ వేతనాలను కూడా కోల్పోయిన పరిస్థితుల్ని మేము ఎదుర్కొన్నాం. సకల జన సమ్మె ఉదాహరణ తీసుకుంటే 42 రోజులు కొనసాగింది. ఆ టైంలో అధ్యాపకులు అందరూ 0 అవర్లో పిల్లలకు న్యాయం చేసి క్లాసులు తీసుకొని మళ్ళీ ఉద్యమంలో పాల్గొనేది. వంట వార్పని, రోడ్లు, రాస్తా రోకోలు, రైలు రోకోలు అన్నీ కూడా చేస్తూ మళ్ళీ ఈవినింగ్ నైట్లో మళ్ళీ పిల్లలకి క్లాసులు చెప్పిన సందర్భాలు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భంలో గత ప్రభుత్వము కొంతమందిని అప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ని వాళ్ళను రెగ్యులరైజ్ చేసింది. వాళ్ళు అప్పుడు మిగతా వాళ్ళతో పాటుగా గెస్ట్ లెక్చరర్స్ కూడా ఉండేది. వాళ్ళని మాత్రం వివక్ష చూస్తూ వాళ్ళని ఏం చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ గెస్ట్ లెక్చరర్ని కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాం, అంతకాకుండా కానీ శాలరీస్ పెంచుతాం, 42,000 వేతనాలను పెంచుతామని చెప్పింది. అది ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. ఆ తర్వాత మినిమం టైం స్కేల్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ కమిటీలో. అది కూడా చేయలేదు. అవి కూడా చేయాలని, వీటితో పాటుగా అవి కూడా చేయాలని నేను చెప్పదలుచుకున్నాను. భీమినేని శ్రీనివాస్, లెక్చరర్. తెలంగాణ ఉద్యమంలో జీతాలను, మా కష్టాన్ని అన్నీ కోల్పోవడం జరిగింది. ఉద్యమంలో ఒకటే లక్ష్యం, అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. ఆ రాష్ట్రాన్ని సాధించడానికి జేఏసీ ద్వారా ఎన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించారో అన్ని పార్టీలు కలిసి జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు, అంతకంటే ఎక్కువ కార్యక్రమాలు మేము వరంగల్లో నిర్వహించడం జరిగింది మా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మరియు తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున.
సో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున ఆంధ్ర పెత్తందారులకు మరియు ఆంధ్ర స్కూల్స్కు కాలేజెస్కు వ్యతిరేకంగా పోరాడి అనేక అవమానాలు భరించడం జరిగింది. మేము ఎప్పుడైతే ఉద్యమంలో పాల్గొన్న తర్వాతనే ఉద్యమం అనేది చాలా ఉవ్వెత్తున ఎక్సిపడడం జరిగింది. అది సాగరహారంలో కావచ్చు, మిలియన్ మార్చ్లో కావచ్చు, ఏ ఉద్యమంలో అయినా కూడా. సో అన్ని త్యాగాలు మేము చేసినాము. ఎలాంటి ఫలితం దక్కని ఒక వ్యవస్థ ఉంది అంటే అది ఒక ప్రైవేట్ లెక్చరర్స్ మాత్రమే. సో ఇప్పుడైనా కూడా మాకు ఆ న్యాయం చేస్తారని భావిస్తున్నాం. అందుకే ప్రభుత్వం నియమించిన ఈ ఉద్యమకారుల కమిటీకి మా యొక్క నివేదికను, మాకు సంబంధించిన ఎన్ని రకాల కార్యక్రమాలు చేశామో నిజంగా మేము చేసినవి అవి రేపు చెప్పుకుంటా పోతే కాంట్రవర్సీ అవుతుంది. కానీ ఉద్యమంలో పాల్గొనే వారు ఎంతోమంది ఎంతో రకంగా లబ్ధి పొందారు. కానీ నిజంగా పాల్గొన్న వారికి ఎలాంటి లబ్ధి జరగలేదు. మాకు వయస్సు కూడా అయిపోయింది. ఆ ఉద్యోగాలలో కూడా మాకు ఇప్పుడు ఎలిజిబిలిటీ కూడా లేకుండా పోయింది. కనుక ఖచ్చితంగా కమిటీ అన్ని రకాలుగా పరిశీలించి మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాము. గుల్లపల్లి చిరంజీవరావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. అధ్యాపక మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సమయంలో మరి ప్రైవేటు అధ్యాపకులమైనటువంటి మేము మా యొక్క మరి మేనేజ్మెంట్ల దగ్గర నుండి మేము వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్న సమయాన్ని మన ప్రజా ఉద్యమానికే కేటాయించడం జరిగింది. ఆ రోజుల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మేము ఎవరైతే జేఏసీ మనకు పిలుపులు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని మరి విజయవంతం చేయడం జరిగింది. మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, ఇవన్నిట్లలో పాల్గొనడం జరిగింది. లాఠీ దెబ్బలు కూడా తినడం జరిగింది. రబ్బర్ బుల్లెట్ల గాయాల దెబ్బలు తినడం జరిగింది. ఇదే సందర్భంలో మరి ఉద్యమకారులు ఏదైతే చేసినటువంటి ఈ ఫలితంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎవరైతే అసలైన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టి వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా ఏదైతే ఉందో ఉద్యమకారులందరికీ న్యాయం జరిగేటట్టుగా మరి ఒక ప్రణాళికను రూపొందించి ఆ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ మెంబర్స్ కానీ వాళ్ళు ఏంటంటే అన్ని జిల్లాలలో ఎవరెవరైతే ఉద్యమాలలో పాల్గొన్నారో వాళ్ళ దగ్గర నుండి రిప్రజెంటేషన్స్ తీసుకోవడం జరుగుతున్నది. దానిలో భాగంగా మరి ఈరోజు మేము ఇక్కడ సన్నాహక సమావేశం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా ప్రైవేటు అధ్యాపకులకు సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్న మిత్రులందరూ కలిసి మేము ఆ కమిటీ ముందుకు వెళ్ళి వాళ్ళని కలిసి ఆ రోజు ఏ ఉద్యమాలలో ఎలా పాల్గొన్నాం, ఎలా చేసాం, ఏమేం చేసాం అనేది అది చేస్తూ ఏదైతే ప్రభుత్వం మనకు ప్రకటించిందో 250 గజాల ఇళ్ల స్థలము ప్లస్ పెన్షన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ మాకు మరి అందించేటట్లుగా చేయాలని మేము కోరదలుచుకున్నాము. అందుకని ఈరోజు మేము ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. గూడూరు సతీష్ కుమార్, TGPLA, హన్మకొండ.